బ్యాక్ టు న్యూస్. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ కూటమి ఏర్పాట్లు చేసే యత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చెన్నై వెళ్లారు. డీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో కేసీఆర్ భేటీ అయ్యారు. వయోభారంతో బాధపడుతున్న కరుణానిధిని కేసీఆర్ పరామర్శించారు. తరువాత సీఎం కేసీఆర్ స్టాలిన్తో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి చెన్నై వెళ్లారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి పలువురు ప్రముఖులు, మీడియా అధినేతలతో సమావేశమవుతారు సీఎం కేసీఆర్. రేపు తిరిగి హైదరాబాద్కు రేపు మధ్యాహ్నానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు. అన్న బుక్ నేను కాయలు కుట్టాను సార్. சிஎம்க்கு வணக்கம் சொல்லுங்க. தெரியுதாப்பா உங்களுக்கு? బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ కూటమి ఏర్పాట్లు చేసే యత్నాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నై వెళ్లారు. డీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వయోభారంతో బాధపడుతున్న మాజీ సీఎం కరుణానిధిని కేసీఆర్ పరామర్శించారు. తరువాత సీఎం కేసీఆర్ స్టాలిన్తో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి చెన్నై వెళ్లారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి పలువురు ప్రముఖులు, మీడియా అధినేతలతో సీఎం సమావేశమవుతారు. రేపు కేసీఆర్ మరికొందరితో భేటీ అయి రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఈవినింగ్ టైం ఏంటి? సో வீட்டுக்கு வராங்கப்பா, சாப்பிட லஞ்சு மத்தியானம் வீட்டுல சாப்பாடு வீட்டுக்கு அடிச்சுட்டு போறேன். அடிச்சுட்டு போட்டுமா? ஓகே. దేశ రాజకీయాల్లో మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ వరుసగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే కోల్కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, బెంగళూరు జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడతో సమావేశమై నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి గురించి చర్చించారు. తృతీయ కూటమి ఏర్పాటుపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్తో కూడా భేటీ అయ్యారు. వచ్చే వారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హైదరాబాద్లో కేసీఆర్తో భేటీ కానున్నారు.